హలో ఆల్. నేను మీకు ఇండియన్ స్టైల్ ఎస్పెషల్లీ అలైక్య స్టైల్ పాస్తా ఎలా చేయాలో చెప్తాను. ముందుగా వాటర్ బాయిల్ చేసుకోవాలి. అందులో సాల్ట్, కొంచెం టర్మరిక్ పౌడర్, ఇంకా లైట్గా ఆయిల్ వేసి బాగా బాయిలింగ్ వచ్చే వరకు హీట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా బాయిలింగ్కి వచ్చాక అందులో మనం పాస్తాని వేసుకోవాలి. నేను మ్యాకరోనీ పాస్తా యూస్ చేశాను. ఇది డ్యూరమ్ వీట్ పాస్తా. ఇది అందులో వేసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. మంచిగా బాయిల్ అయ్యేలాగా మధ్యలో మధ్యలో స్టిర్ చేస్తూ ఉండాలి, లేదంటే ఒకే దగ్గర ఉంది ముద్దలాగా అయిపోతుంది. సో కొంచెం బాయిల్ చేస్తూ చూస్తూ ఉండాలి. అండ్ 5 మినిట్స్లోనే అది కుక్ అయిపోతుంది. నేను కొంచెం ఓవర్గా కుక్ చేశాను, ఎందుకంటే మా 2 ఇయర్స్ బాబు బాగా తింటాడు ఇది. సో డైజెషన్ ఈజీ ఉండాలి అని చెప్పి బాగా కుక్ చేశాను. మీరు కొంచెం ముందుగానే తీసేయొచ్చు. అండ్ ఇప్పుడు అది ఐస్ కోల్డ్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఏమంటే ఇంకా ఓవర్గా కుక్ అవ్వకుండా ఉంటుంది అలా చేయడం వల్ల. సో ఐస్ కోల్డ్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా మళ్ళీ ఈ వాటర్ని కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి. అండ్ స్ట్రెయిన్ చేసుకొని మనం ఫ్రైయింగ్కి రెడీ చేసుకోవాలి. ఇది ఇలా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ దెన్ మనం చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను కదా, అలాగా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ దెన్ మనం ఏ వెజిటబుల్స్ అయినా యూస్ చేయొచ్చు. నేను క్యాబేజ్, క్యారెట్, గ్రీన్ పీస్, క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్, ఇంకా చిల్లీస్ యూస్ చేశాను. మీకు నచ్చిన వెజిటబుల్ని యూస్ చేయొచ్చు మీరు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ చాయిస్. బ్రాకలీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ ఈ పాస్తాకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. అప్రాక్సిమేట్లీ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసాను నేను. వేసి కొంచెం హీట్ అయ్యాక అందులో జీరా, ఇంకా దెన్ మస్టర్డ్ సీడ్స్, అదే ఆవాలు వేసుకోవాలి. కొంచెం లైట్గా అవి చట్పటలాడాక మనం వెజిటబుల్స్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక టొమాటోస్ మాత్రము ఆపి ఇంకా రిమైనింగ్ వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవచ్చు. చూపిస్తున్నాను కదా అండి, ఒక టొమాటోస్ ఒకటి నేను స్టాప్ చేసి మిగిలినవన్నీ వేశాను. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా వెజిటబుల్స్. మంచిగా ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. పాస్తాకి కూడా సరిపోయేంత సాల్ట్ వేసుకోండి ఈ స్టెప్లోనే. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయ్యాక టొమాటోస్ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. హై ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోండి, సో దట్ దే విల్ మంచిగా ఫ్రై అవుతాయి. ఇందులో బ్లాక్ పెప్పర్ పౌడర్ కొంచెం వేసుకోండి. అండ్ దెన్ చిల్లీ పౌడర్, తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. నేను వెనిగర్, ఇంకా రెడ్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్ కూడా యూస్ చేశాను. వెనిగర్ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు వెనిగర్ని స్కిప్ చేయొచ్చు. బట్ వేస్తే ఏమంటే వెనిగర్ ఫ్లేవర్స్ అన్నీ బయటకు తీస్తుంది. సో వెనిగర్ కొంచెం యాడ్ చేసుకోండి. రెడ్ చిల్లీ సాస్ వేశాను. ఇంకా ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి బయట మ్యాగీ మసాలా అని శాషెట్స్ దొరుకుతూ ఉంటాయి. అయితే అది ఇలాంటివి ఏవైనా చేసుకున్నప్పుడు స్నాక్స్ అది యాడ్ చేసుకుంటే మ్యాగీ ఫ్లేవర్ నచ్చే వాళ్ళకి ఇది చాలా చాలా నచ్చుతుంది. నేను కూడా ఇప్పుడు ఈ పాస్తాలో కూడా ఒక శాషెట్ వేశాను. ఇలా మ్యాగీ మసాలా మ్యాజిక్ అని శాషెట్స్ దొరుకుతాయి, మసాలా పౌడర్స్. ఒక్క శాషెట్ వేసాను అంతే. బట్ మంచి టేస్ట్ వస్తుందండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసి ఇంకా మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పాస్తాని కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా, నేను కొంచెం ఓవర్గానే కుక్ చేశాను, ఎందుకంటే బాబుకి తినడానికి ఈజీ ఉండాలి, డైజెషన్ ప్రాపర్గా అవ్వాలి అని. సో మంచిగా మిక్స్ చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయింది పాస్తా. అసలు టేస్ట్ ఎంత బాగుంటుందో తెలుసా, ఒక్కసారి ట్రై చేయండి, మీకు పక్కా నచ్చుతుంది. టేస్టింగ్ టైం. వావ్, నా ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది కదా మీకు, చాలా చాలా యమ్మీగా ఉందండి. ప్లీజ్ ట్రై వన్స్ అండ్ కామెంట్ యువర్ రివ్యూ ఇన్ ద కామెంట్ బాక్స్. బాయ్ బాయ్.